హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈరోజు భాషణములు 498. ముక్త పురుషుడు సంచారం చేసి ప్రజలకి సందేశాలు ఇవ్వాలని పలువురి యొక్క ఆలోచన. ఎవడైతే ముక్త పురుషుడై జ్ఞాని అయి జీవన్ముక్తుడై ఉంటాడో అటువంటి ఆయన దేశ సంచారం చేస్తూ ప్రజలందరికీ కూడా ఆత్మ సందేశాన్ని, జ్ఞాన సందేశాన్ని ఇవ్వాలి అని చాలా మంది అనుకుంటారు. అందరూ మరి జ్ఞానులు కావాలి, శోకరహితులై ఉండాలి, అందరూ దుఃఖాల్లోంచి బయటపడాలి. అలా పడవేయడానికి అటువంటి స్థితి నుంచి బయటపడినటువంటి ముక్త పురుషుడు ఊరు తిరుగుతూ జ్ఞాన సందేశాలు ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. చుట్టూ దుఃఖం తాండవిస్తూ ఉంటే ఎవరు కానీ ముక్తులు ఎలా అవుతారు అని వారి వాదం. చుట్టూ దుఃఖాలు, కష్టాలు, బాధలు తాండవిస్తుంటే వాళ్ళు దానిలో నుంచి ఎలా బయటపడతారు? అందుకే జ్ఞానం తెలుసుకున్న వారు, ముక్తిని పొందిన వారు వీళ్ళందరికీ సహాయం చేసి ముక్తిని పొందింప చేయాలి అని వారి వాదం. నిజమే, కానీ ముక్తుడు అంటున్నావు, ఎవరు ముక్తుడు? అసలు ముక్తుడైన వాడు తనకంటే వేరుగా దుఃఖాన్ని చూస్తాడా? తాము ముక్తులు కారు, కానీ ముక్తుల స్థితిని తాము నిర్ణయింపాలని నువ్వు అసలు ముక్తి అంటే ఏంటో నీకు తెలిస్తేనైనా ముక్తులైన వాళ్ళు కష్టాలు ఇలాగ బంధంలో ఉన్న వాళ్ళని విడుదల చెయ్యొచ్చు కదా అంటున్నావు. అసలు ముక్తి అంటే ఏంటో నీకు సరిగ్గా తెలిస్తే అప్పుడు నువ్వు ఈ ప్రశ్న వెయ్యొచ్చు. ముక్తుడైన వాడికి తనకంటే అన్యంగా ఏదీ ఉండదు. దుఃఖితులన్న వారన్నవారు కూడా ఉండరు. మరి ఎవరిని దుఃఖాన్ని నుంచి, బంధాన్ని నుంచి విడుదల చేయాలి? రెండో వారే ఉండరు కదా ముక్తుడికి. ముక్తులంటే ఏంటో తెలియక, ముక్తులంటే వాడు తాడుతో కట్టబడిన వాడు నీ విచ్చించడానికి తాడుతో కట్టుబడి లేని వాళ్ళు వెప్పొచ్చు కదా అన్నట్టు అంటున్నాడు వీడు. మీరు కాళ్ళు చేతులు ఏ కట్లు లేకుండా బానే ఉన్నారు కదా, మాకు కట్లున్నాయి, వచ్చి మీరు ఇప్పండి అంటున్నాడు. అంతే కదా మరి. కానీ ముక్తుడు అంటే మరి నిజమైన ముక్తుడు అంటే ఏంటో తెలిస్తే నీకు తెలుసు. ముక్తుడైన వాడికి తనకంటే అన్య వస్తువు ఉండదు, అదింటూ విడిగా ఎవరు ఉండరు. మేము ముక్తులము కాము, కానీ ముక్తుల స్థితిని గురించి నిర్ణయించాలనుకుంటున్నారు మీరు. ముక్తిని దృష్టిలో వారి వాదం ఏంటంటే అక్కడికి కల వస్తుంది, అందులో అందరినో చూస్తాడు. నిద్ర లేవగానే కలలో తాను చూసిన వారెల్లా మేల్కొన్నారా లేదా అడిగినట్లుంది మీరు అనుకున్నది. ఏ కలగంటున్నావు, నీ కలలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా కష్టాలు పడుతున్నారు అన్నమాట. వాళ్ళతో పాటు నువ్వు కష్టాలు పడుతున్నట్లు అనిపించింది. నిద్ర లేవగానే తన కళ్ళలో చూసిన వారు, నేను లేచాను, నా కళ్ళలో కనపడ్డ వాళ్ళు అందరూ లేచారా అని అడిగినట్లుగా ఉంది. ఇది హాస్యాస్పదం కదూ. ఇప్పుడు నువ్వు కలగంటున్నావు, ఆ కళలో ఎంతో మంది దుఃఖితులను చూస్తున్నావు. ఈ దుఃఖాల నుంచి బయటపడిన వాడు ఈ దుఃఖితులను బయట పడవేయాలి అంటున్నావు. మరి ఎప్పుడైతే నీకు కళ నుంచి మెలకు వచ్చిందో ఆ దుఃఖితులే లేరు, అవునా? ఇంకా వాడిని బయటపడేసేవాడు ఎవడున్నాడు కదా. కాబట్టి ఇది కళ. కళని నిజం అనుకుని కళలో పడుతున్న దుఃఖాల నుంచి ఎవరో నిన్ను బయటకు వేయాలి అంటావు. నువ్వు ముందు బయటికి రా, అది కళని నీకు తెలిసిపోతుంది. ఎవరిని నా కళ్ళలో ఉన్న వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారమ్మా, వెలికి వచ్చేసి నేను వెళ్ళి నా కళలో ఉన్న వారి బాధలను తీర్చడం ప్రయత్నం చేస్తే మూర్ఖంగా ఉంటుంది. అలాగే ముక్తుడైన వాడికి తనకంటే అన్యము ఎవ్వరూ ఉండరు. మరి ఇప్పుడు నీకు కష్టాలు పడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు, బంధాల్లో ఉన్నవాళ్ళుగా నీవు అంటున్నది నీ కళలో నువ్వు చూసిన దాని గురించి మాట్లాడుతున్నమాట. అవును.
ముందు నువ్వు మేల్కో. అప్పుడు నీ బంధాలులో ఉన్నవారు అంటున్నావు, వాడిని చూపించు, వాళ్ళ బంధాలు నేను విప్పిస్తాను. ఎవరైనా విప్పించగలరా? ఏది వాళ్ళు ఉంటేగా. బంధితులు గాని కదా, బాధితులు గాని ఎవ్వరూ లేరు. మన భావం అలాగా మనకి ఇది సత్యం అనిపిస్తూ, నిత్యం అనిపిస్తూ, కళలో ఉన్నవాడికి కళలో ఉన్నటువంటి కష్టసుఖాది అనుభవాలన్నీ సత్యము నిత్యము అనిపించినట్లుగా ఈ మెలకువలో ఉన్న మనకి ఇవన్నీ సత్యాలు నిత్యాలు అనిపిస్తున్నాయి. నుంచి బయటపడాలి అనుకుంటున్నావు. బయటపడడం అంటే ఎవరికి ఈ కష్టాలు ఇవన్నీ తోస్తున్నాయో వాడు ఇది కళ అని గ్రహిస్తే చాలు, ముఖ్యదే. అంటే బంధాలు విడిపించడానికి ఎవరు ఉండరు అని భగవాన్ చెప్పారు. మీరు అడుగుతున్న మాటలు, ఒకడు కలకని అందులో ఎంతమందిలో చూస్తాడు, నిద్ర లేవగానే నా కల్లో ఉన్న వాళ్ళు అందరూ లేచారా అన్నట్లుగా ఉంది. ఇది ఎంత హాస్యాస్పదమో కదా అన్నారు భగవాను. మళ్ళీ వాళ్ళలోనే ఒక సజ్జనుడు మరొక సజ్జనుడు అంటాడు, నాకు ముక్తి లేకున్నా పర్వాలేదండి, ఒకవేళ అవసరమైతే ఈలోగా ఇతరులందరూ ముక్తులయ్యేందుకు సాయం చేసి వారిలో చిట్ట చివరి వాడనుగా ఉండాలి అనుకుంటాను అంటాడు. ఒక సజ్జనుడు అనుకుంటాడట, నాకు ముక్తి అక్కర్లేదు, ఒకవేళ అవసరమైతే ఈలోగా మిగతా వారందరికీ ముక్తి కలగడానికి సాయం చేసి ఆఖరిలో చిట్ట చివరి వాడిగా అప్పుడు నేను ముక్తిని పొందుతాను. ఆయన ముందు పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళు, బంధాల్లో ఉన్న వాళ్ళు నేను ముక్తులు అవ్వడానికి సహాయం చెయ్యాలి అంటాడు ఒకడు. అంతా బాగానే ఉంది, కానీ ఒకడు కలగంటున్నాడు అనుకోండి, నేను మేల్కొనక ముందు నేను ఇప్పుడు చూస్తున్న వారందరూ మేల్కొంటే బాగుండునని ఈ కలగనేవాడు ఆ పై చెప్పిన వేదాంతికి ఏమాత్రం తీసిపోడు. మీరు చెప్పిన చాలా బాగుంది, నేను ముక్తులు అవ్వకపోయినా పర్వాలేదండి, 7 మంది బంధాల్లో ఉన్నారు, అవసరమైతే వాళ్ళకి ముక్తులు అవ్వడానికి సహాయం చేస్తాను, తర్వాత వాళ్ళందరిలోనూ ఆఖరి వాడిగా నేను ముక్తి పొందాలని కోరుకుంటాను, నాకు నా విడుదల కంటే కూడా ఆ తోటి వారి విడుదలే ముఖ్యము అంటున్నాడు. అది దానికి బానే ఉంది, నిజమే కదా, అబ్బా పాపం చెప్తున్నాడు కదా అనుకుంటారు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్కడు కలుగుతున్నాడు అనుకుందాం, నేను మేల్కొనక ముందు, నాకు మెలకువ రాకముందు, నేను ఇప్పుడు చూస్తున్న వారందరూ మేల్కొంటే బాగుండును, నాకు కల వచ్చిందమ్మా, ఎంతో మంది కనిపిస్తున్నారమ్మా, కనిపిస్తున్నారు, నేను ఇంతమంది ఇప్పుడే నాకు ఇంతమంది కనిపిస్తున్నారు, నేను ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూస్తున్నాను, నేను లేవడానికి ముందే నా చేత చూడబడే వారందరూ లేచిపోతే బాగుండును, మెలకు రాకముందే నా కళలో ఉన్న వాళ్ళందరూ మేల్కొంటే బాగుండును అన్నట్లుంది. అయినా కలగనే వాడు చెప్పిన వేదాంతికి ఏమాత్రం తీసుకోడు. ఇది గొప్ప వేదాంతి. నీ కళలో నీ చేత చూడబడే వాళ్ళందరూ నీకంటే ముందు మేల్కోవాలి అనుకోవడం. నువ్వు మేల్కొంటే వాళ్ళు ఉన్నారో లేదో అప్పుడు నీకు తెలుస్తుంది. నాకంటే ముందు వాళ్ళు మేల్కొంటే బాగుండును అనుకుంటున్నాడట. అంటే నా మెలకువలో వాళ్ళు ఉన్నారనుకోవడం లేదు. అవునా? అవునవును, అర్థమైంది. వాళ్ళు ముందు లేవాలట, తర్వాత వీళ్ళు లెగిస్తే వాళ్ళు ఉండనే ఉండరు. ఏది మరి అలాగే కళని బాగా నవ్వుతూ తీసేసుకుంటున్నారు. ఈ మెలకు కూడా అంతే. అంటే మెలకు కూడా అంతే. నా చేత తెలియబడే వాళ్ళందరూ నాలోనే నా చేతనే చూడబడుతున్నారు. నేను ముక్తులు అవ్వక్కర్లేదు, నా చేత చూడబడే వాళ్ళందరూ ముక్తులు అవ్వాలట. నేనే మీ అందరికి చెప్తున్నానండి క్లాసు. అవును, బోధలు చెప్తున్నానండి. నాకు ముక్తి రాకపోయినా పర్వాలేదండి, మీరందరూ ముక్తులు అవ్వాలనే నా ధ్యేయం. అది అంటే ఎలా ఉంటుంది, మీరందరూ దండాలు పెడతారు తిరిగి అని. నిజంగా ఎంత హాస్యాస్పదమైన మాట. నేనే కనుక ముక్తుడిని అయితే
నేను ఎవరిని మేలుకొల్పాలనుకుంటున్నారో వాళ్ళు ఉండనే ఉండరు నాకంటే వేరుగా. అవును, ఒకటే ఒకటే నిజమే, ఇదాక తనకంటే అన్య వస్తువు ఉండదు కదా మరి. ఇవన్నీ మెలకువలోను కళలోను జరిగేటువంటి వ్యవహారాలు కాసేపు తాత్కాలికాలుగా ఉంటాయి. నీ మెలకువ నీతోడిదే, నీలోనిదే నువ్వే. అవును, నీ కళ నీతోడితే నీలోనే నువ్వే. కళలో అనేక మందిగా వాళ్ళందరినీ ఉద్ధరించాలనుకుంటున్నావు, మెలకువలో అనేక మందిగా వాళ్ళందరినీ ఉద్ధరించాలనుకుంటున్నావు. నిన్ను విడిచేవాళ్ళు లేరు కదా, లేరు అని తెలియడం లేదు నీకు. వాళ్ళు వేరు, నేను వేరు. వాళ్ళు ఎప్పుడో పుట్టారు, నేను నిన్న కాక మొన్న పుట్టాను. వాళ్ళకి ఎన్నో తెలుసు, నాకు తెలియదు. లేకపోతే వాళ్ళ కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకు లేవు అనుకుంటాను. నీ చేత తెలియబడే వాళ్ళందరినీ కూడా వాడు నా తెలివిలో నా చేత తెలియబడే వాళ్ళు. నేను చూడకపోతే అనుకోకపోతే వాళ్ళు లేనే లేరు అని తెలుసుకోవడమే మేలుకోవడం, ముక్తి పొందడం. అదే ముక్తి. మరి ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరు లేరు. మరి ఇంకెవరితోటి మీకు బాధన? ఏమీ లేదు, జాగ్రత్త లేదు, కాలేదు, ఏమీ లేదు. ఏమీ లేదమ్మా. అంచేత మనకి వ్యవహారంలో ఎవరితోటి ఏమిటి? అది నిజమెలుకువ కలిగిన తరువాత తనకంటే అన్యంగా దేనిని చూడడు. అది ఎలా చూస్తాడు? కళ్ళలో ఉన్నవాడు, కళ్ళలో ఉన్న అతడు ఆ కళ జనం అంత అతడు లేచాడు అనుకోండి, ఇంకేడి ఆ లోకంగా మనకి నిజమైన మెలకువ కలగక ఈ తాపత్రయాలు, ఈ శాస్త్రాలు, ఈ బోధలు, అది ఈ మనం చేస్తున్నాం, దొరలడం కాదు, సాధనలు చేస్తున్నాం. ఈ సాధనలు చేసే నేనెవరు అని తెలుసుకుంటే సాధనలు చేసిన వాడు నీ కలలో వాడు. నువ్వు సాధన చేయడం వల్ల పొందబడేవాడివి కాదు, నువ్వు ఉండనే ఉన్నావు. ఆ ఉన్న నువ్వుంటేనే అన్ని ఉంటాయి కదా. అవి వచ్చిపోతాయే గాని ఉండవు. కాబట్టి అవి నన్ను విడిచి లేవు, నాకంటే వేరుగా లేవు. కళలో ఉన్న దుఃఖజాతం అంతా నిన్ను విడిచి నీకంటే వేరుగా లేనట్లు మెలకువలో ఉన్న దుఃఖజాతం అంతా కూడా నీకంటే వేరుగా ఏదీ లేదు, ఉన్నది నువ్వే అన్నప్పుడు నేను ఎవరిని ఉద్ధరిస్తాను? అయితే ఈ క్రియాకలాపాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అడగచ్చు కదా. ఒక వ్యక్తికి ఒక్కొక్క రకమైన సంసారం, ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క క్రియాకలాపాలు ఎందుకు జరుగుతున్నాయి అడగచ్చు కదా. అదే వచ్చిన ఇబ్బంది. అవును, ఎందుకు జరుగుతున్నాయి అనొచ్చు. కళ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తావు? అది వచ్చింది కాబట్టి పోతుందని తెలుసుకో, అంతే. ఎందుకు అని అడక్కు. అది మెలకు కూడా వచ్చింది కాబట్టి పోతుందని తెలుసుకో, అది ఎందుకని అడక్కు. వచ్చినా రాకపోయినా నువ్వున్నావన్న స్పృహ నువ్వు మరిచిపోకపోతే ఈ వచ్చిపోయేవి ఎందుకు వచ్చాయి, ఎందుకు ఇలా ఉందని ప్రశ్నే ఉండదు. అది ఉండదు ఇంకా. మరి ఇంకెంతకంటే సాధన ఏమిటి? అయ్యో బాబోయ్, ఇంక లేదండి బాబోయ్, లేదమ్మా. మరి ఏదో చేస్తాను అంటే ఏం చెప్పమంటారు? భగవాన్ కూడా అలాగే అలా చెప్తున్నారు. కలగంటూనట నేను మేలుకోవడానికి ముందే నా కల్లో ఉన్న వాళ్ళందరూ మేలుకోవాలట అన్నట్టుంది. అసలు నువ్వు నీతో పాటు ఆ వాళ్ళతో పాటు నువ్వా? నేనుంటే సమాధానం ఏంటి? నేనుంటేనే అంతా అందరూ అనేకంగా చూస్తే అలా అనిపిస్తారు. ఆ ఎవ్వరూ లేకపోయినా నేనున్నాను. ఈ కళా మెలకులు లాంటివి వచ్చిపోతాయే తప్ప ఒక్కొక్క కళలో ఒక్కొక్క సంఘటన జరిగిపోతున్నట్లు ఒక్కొక్క మెలకులో ఒక్కొక్క సంఘటన జరిగిపోతూ ఉంటాయే తప్ప నేను అలా ఉన్నాను అన్న స్పృహ సదా కలిగి ఉండడమే జీవన్ముక్త స్థితి. అది దానికి నేను తపస్సులే చేస్తారో తల్లకిందులుగా ఏమి చేస్తారో తెలియదు. కార్తీక దీపాలే పెడతారో, కైలాసమే వెళ్తారో, గోదాట్లో ములుగుతారో చెయ్యండి, మంచిదే. కానీ స్వరూపము నెరిగిన వాడికి తన కన్యంగా ఏదీ లేదు.
అది స్వరూపం ఎదిగిన వారి యొక్క వ్యవహారం అలా ఉంటుంది. అది బుద్ధికి తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పాపం అడిగాడు కదా, బుద్ధికి బాగానే తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలగడం లేదు, మొత్తుకోవట్లేదా? కలిగింది. మనం ఏ కోవలో ఉన్నామో చూసుకోవాలి. అవును కదా, ఉన్నాను అంటున్నారు. మరి అస్తమానం ఏదో అడిగినప్పుడో బోధ వింటున్నప్పుడో, మిగతా సమయం అంతా అది ఎవరి మటుకు వాళ్ళు చూస్తుంటే తెలుస్తుంది. మనం కలలో ఉన్నామా, నిజమైన మెలకువలో ఉన్నామా అని. అది ఇవన్నీ కూడా నీకు నిజ మెలకువని తెప్పించడానికి ఉపయోగపడతాయి. అవును. కాబట్టి నీ నిజ స్వరూపానికి నిన్ను మేల్కొల్పడానికి సహాయం చేయడానికి ఒక కళలోని సింహము, ఏనుగు కళలోని సింహపు గర్జన ఏనుగుని మేల్కొల్పినట్లు నువ్వు కలగంటున్నావు కదా, ఇదంతా సత్యం అనుకుంటున్నటువంటి నీకు గురువు బోధ సింహపు అరుపులాగా మేల్కొల్పు. కళలోకి సింహం వస్తే చాలు, ఎంత నిద్రపోయిన ఏనుగైనా సరే గాండ్రించింది ఆ సింహం, కళ్ళలో గాండ్రిస్తే ఇది లెగుస్తుంది. అలాగే నీ ఈ మెలకువ, ఈ జాగ్రత్త, ఈ స్వప్నంలో పడి కొట్టుకుంటున్న అనే కళల్లో పడి కొట్టుకుంటున్న నువ్వు గురువు యొక్క గర్జనతో కూడిన బోధ నిన్ను మేల్కొల్పుతుంది. మెలకు వచ్చిన తర్వాత ఏనుగు కళలో ఉన్న సింహం ఎక్కడుందా అని వెతికితే సింహం ఉంటుందా? అదే నీ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత గురువు లేడు, శిష్యుడు లేడు, లోకము లేదు. ఏకైక సద్వస్తువే మిగులుతుంది అనేటువంటి గొప్ప సందేశం ఇక్కడ మనకి భగవాన్ అందించారు. దాన్ని ఈ రకంగా సూక్ష్మ బుద్ధితో గుర్తించి మన నిజ స్వరూపం స్థితిలో మనల్ని మేల్కొల్పుతారు గురువు. మేల్కొని వాడికి ఇంకా తనకంటే అన్యంగా ఏమీ తోచదు. స్థితిని మనం భగవాన్ యొక్క బోధల వల్ల జాగ్రత్తగా గ్రహించి నిరంతరము స్వరూపం పట్ల మేల్కొని ఉండేట్లాగా సద్గురుదేవులు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మనం ఈ సంభాషణలు చెప్పుకోగలుగుతున్నాం, దాన్ని వెళ్ళగలుగుతున్నాం. హరి ఓం నమః.